ఈరోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ, దేవీ నవరాత్రుల్లో రెండో రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే దేవీ నవరాత్రుల సందర్భంగా ఐశ్వర్య త్రిశక్తి పూజను ఏ విధంగా నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతోంది. ఈ సందర్భంగా మీ గృహంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాన్ని తయారు చేసుకుని ఆ చలిమిడి దీపాలు ఆవు నెయ్యితో వెలిగించాలి. ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు దేవీ నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు విజయవాడ క్షేత్రంలో గాయత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. గాయత్రీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి గృహంలో అమ్మవారికి ఉడకబెట్టినటువంటి పెసలు లేదా పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలగటం కోసం పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దేవీ నవరాత్రుల సందర్భంగా ఐశ్వర్య త్రిశక్తి పూజ నిర్వహించడం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను దేవీ నవరాత్రుల్లో అన్ని రోజులు చేసుకోవచ్చు, లేదా చివరి 3 రోజులు చేసుకోవచ్చు, లేదా నవమి తిథి రోజు చేసుకోవచ్చు. ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను ఎలా నిర్వహించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు, స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయాలి. ఆ తర్వాత 3 చోట్ల తమలపాకులు ఏర్పాటు చేయాలి. అలా పీట మీద 3 చోట్ల తమలపాకులు ఏర్పాటు చేసిన తర్వాత ఆ 3 చోట్ల తమలపాకుల మీద 3 పసుపు ముద్దలను ఏర్పాటు చేయాలి. ఆ పసుపు ముద్దలకి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమ బొట్లు పెట్టాలి. మొదటి పసుపు ముద్ద మహాకాళీ స్వరూపం, రెండో పసుపు ముద్ద మహాలక్ష్మి స్వరూపం, మూడో పసుపు ముద్ద మహాసరస్వతి స్వరూపం. ఈ 3 పసుపు ముద్దల దగ్గర 3 మట్టి ప్రమిదలను ఉంచి ప్రతి మట్టి ప్రమిదలో కూడా నువ్వుల నూనె పోసి ఒక్కొక్క మట్టి ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ 3 ఒత్తులు కూడా ఎలా వేయాలంటే ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు, ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా 3 పసుపు ముద్దల దగ్గర 3 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత మొదటి పసుపు ముద్దకి నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాకాళికాయై నమో నమః అని 21 సార్లు పఠించాలి. రెండో పసుపు ముద్దకి మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం మహాలక్ష్మ్యై నమో నమః అని 21 సార్లు పఠించాలి. మూడో పసుపు ముద్దకి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాసరస్వత్యై నమో నమః అని 21 సార్లు పఠించాలి. 3 పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. వీలైతే పులగం నైవేద్యం పెడితే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వెలుగుతున్నటువంటి ఆ మట్టి ప్రమిద దీపాలలో పచ్చకర్పూరం పొడిని గనక చల్లినట్లయితే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ 3 పసుపు ముద్దల దగ్గర రవిక వస్త్రాలు సమర్పించాలి. మొదటి పసుపు ముద్ద దగ్గర నీలం రంగు రవిక వస్త్రము, రెండో పసుపు ముద్ద దగ్గర ఆకుపచ్చ రంగు రవిక వస్త్రము, మూడో పసుపు ముద్ద దగ్గర తెలుపు రంగు రవిక వస్త్రము సమర్పించాలి. ఇలా 3 పసుపు ముద్దలను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా భావిస్తూ ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజను నిర్వహించినట్లయితే త్రిశక్తుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు.